హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్ రైట్ నో మనతో పాటు దేవిప్రసాద్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. ఓకే, సో ఫుల్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. సో మంచిగా చాలా అంటే లైక్ ఎంతూజియాజంగా జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్స్ అన్నవి, దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ ఎలక్షన్స్ జరగడం ఎందుకు ఏమిటి అనేది పక్కన పెడితే మాకందరికి సంతోషం ఏంటంటే అండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతోమంది కలిశారు. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కలవడం, మళ్ళీ ఎంతోమంది రెగ్యులర్గా కలవని వాళ్ళు కూడా మిత్రులందరూ కలవడం చాలా ఆనందం అనమాట. అది అందరినీ చూసాము, అందరితో సరదాగా మాట్లాడుకుంటున్నాం. మీకు డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ వరకు వస్తేనండి, మిగతా అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ ఇక్కడ పోటీ చేసి అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అది ఎలక్షన్ వరకే ఉంటుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా అందరూ కూడా ఇక్కడ ఒకటే. డైరెక్టర్స్ అసోసియేషన్లో చివరికి వచ్చేటప్పటికి అందరూ ఒకటే. అదొక మంచి ఇది ఉంది మా అసోసియేషన్లో. సో బేసికల్గా ఎన్నో ప్యానెల్స్ వచ్చాయి ఇప్పటి వరకు. సో ఈసారి 3 డిఫరెంట్ ప్యానెల్స్ ఉన్నాయి అండ్ అందులోని ఒక ప్యానెల్ మొత్తం యంగ్ స్టార్సే ఎక్కువగా ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది, లైక్ యంగ్ స్టార్స్ ప్యానెల్ వస్తే ఏమైనా మార్పు వస్తుందా, ఆర్ ఎల్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యానెల్స్ వస్తే ఇప్పటివరకు జరిగినట్టు జరుగుతుందా, ఏమైనా కొత్త మార్పులు రావచ్చా? అంటే అందరూ ఉండాలండి. ఇప్పుడు పని చేయడానికి యూత్ కావాలి, ఆలోచన విధానం అని కరెక్ట్గా గైడ్ చేయడానికి పెద్దవాళ్ళు కావాలి, సీనియర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో లైఫ్ని చూసుంటారు. పని చేయడానికి యంగ్స్టర్స్ కావాలి. కాబట్టి వాళ్ళు వీళ్ళు కావాలి, ఏ అసోసియేషన్ అయినా ఎక్కడైనా కూడా కదండి. కాబట్టి అందరూ పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా సమర్థులు. అన్ని ప్యానల్స్లోనూ సమర్థులు ఉన్నారు. అందరూ కూడా మంచి చేయాలనే ఒక తపంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఫైనల్గా అందరూ ఒకటే. సో మీరు అంటే లైక్ యాజ్ అన్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ రావాలనుకుంటున్నారు? లైక్ డైరెక్టర్స్ విషయంలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అండ్ ఈసారి వచ్చే ప్యానెల్ ఆ మార్పు తీసుకొస్తే మేబీ ప్లస్ అవ్వచ్చు ఫ్యూచర్ ఫర్దర్ రాబోయే డైరెక్టర్స్ అని అనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఏ ప్యానల్ వచ్చినా కూడా సభ్యుల జీవితాలు ఏం మారిపోవండి. అది పర్సనల్. అది ఇప్పుడు ఎవరి ప్రతిభను వాళ్ళు నిరూపించుకొని వాళ్ళు ఎవరైతే వాళ్ళు సినిమాలు చేసి డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అవుతారో వాళ్ళు విజయవంతంగా ఉంటారు. ఇప్పుడు అసోసియేషన్ అనేది ఎందుకు అనేది అది సపోర్ట్ సిస్టమ్ అండి. అసోసియేషన్ అనేది సపోర్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు మీకు పోటీ చేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవ్వరు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ మినిస్టర్లు అవ్వరు, మినిస్టర్లు అయ్యే వాళ్ళందరూ కూడా సీఎంలు అవ్వరు కదా. అంటే అవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు అందరూ సక్సెస్ అయిపోయి ఆర్థికంగా బాగున్న వాళ్ళే కాకుండా ఆర్థికంగా ఇంకా బాగుపడని వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలండి అసోసియేషన్ అనేది. డెఫినెట్గా అది డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. వాళ్ళకి ఏదైనా సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి, తను అది డబ్బు పెట్టుకోలేడు. అలాంటప్పుడు అసోసియేషన్ హెల్ప్ చేస్తుంది. తర్వాత అసోసియేషన్కి అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని అనుసరించి సభ్యులకి మంచి చేసేలాగా ఏ ప్యానల్ వచ్చినా కూడా ట్రై చేస్తారండి. సో మీకు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ అయినా కెన్ వీ ఎక్స్పెక్ట్? నేను చాలా యాక్టివ్గా ఉన్నానండి. ఒకప్పుడు అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అంతా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను, వైస్ ప్రెసిడెంట్గా చేశాను. నన్ను చాలా మెజారిటీతో గెలిపించారు. ఆ టైంలో నా శక్తి మేరకు నేను చేయవలసినవన్నీ కూడా నేను నిజాయితీతో చేశాను. తర్వాత ఇప్పుడు నేను పర్సనల్గా దానిలో పార్టిసిపేట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మనం నిజంగా ఉంటే నిజాయితీగా పని చేయగలగాలండి. అలాంటి వెసులుబాటు లేనప్పుడు ఇంకెవరో పనిచేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తప్ప ఏదో ఒక పదవి కోసము అలా రావడం అనేది నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. కాబట్టి నేను చేయట్లేదండి. Such a nice thought. Thank you so much and all the best for your further projects.